అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆడియన్స్ బ్లైండ్లీ ట్రస్ట్ చేసే యాక్టర్ మీరు. అవునా? యా కాదా? మా ఇంటి అంటే నాకు మూఢనమ్మకాలు నచ్చవు. పక్కింటి కుర్రాళ్ళలాగా అనిపించే, మా ఇంట్లో కుర్రాళ్ళలాగా మేము ఫీల్ అవుతాం. నార్మల్గా ఇంట్లో ముసలోళ్ళు వచ్చి పెట్టిన ఏ గిన్నెది పెట్టే మంచిగా ఉంటుంది యాక్టింగ్ అట్లా మాట్లాడతారు. సో ఏమనిపిస్తుంటుంది మీకు అట్లా? అంటే ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్లో ప్రియదర్శి అనే పేరు ఒకటే తెలుసు మనకి, ఆ క్యారెక్టర్ కనిపించదు. నార్మల్గా ఆ క్యారెక్టర్కి అంత న్యాయం చేస్తూ ఉంటారు. అంటే ఎవ్రీ టైం మీరు హోంవర్క్ చేసుకుంటారా, లేదంటే సినిమాలో శబాష్రా అట్లా అనుకుంటారా? హోంవర్క్ చేసి అలవాటు చిన్నప్పుడు కూడా లేదు. ఓన్లీ క్లాస్ వర్క్లో చేస్తాను నేను అంతే. సో సార్ పిలిచి డైలాగ్ చెప్పు అంటే డైలాగ్ చెప్పేస్తాను. సో అట్లనే అంతకు మించి ఇక పెద్ద పని. ఇన్బిల్ట్ యాక్టర్స్కి హోంవర్క్ ఎందుకండి చెప్పండి? అంతేలే, బర్న్ టాలెంట్, బాన్ యాక్టర్ ఆయన సీరియస్లీ. సో ఐ డోంట్ థింక్ సో హోంవర్క్ అవసరం దర్శిక్ అని నేను అనుకోవట్లేదు. యా సూపర్. చిరంజీవి గారి కోర్ట్ సినిమా తర్వాత చిరంజీవి గారు మిమ్మల్ని, అంటే నార్మల్గా మనం అందరం సెల్ఫీ కోసం వెళ్తాము, మాట్లాడదాము, ఒకసారి మాట్లాడదాం, కలిస్తే బాగుంటుంది అనుకుంటాం. మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని అప్రిసియేట్ చేయడం నిజంగా బ్యూటిఫుల్. అవి పిక్స్ మేము చూడగానే నిజంగా అబ్బా అని అనిపించింది, మేమే సాధించినంత ఫీలింగ్. థ్యాంక్ యూ. మీకు ఎలా ఉంది? అంతే, అదే మీకు కలిగిన ఫీలింగే నాకు కూడా. అంటే ఇట్ ఈస్ కాకపోతే కాస్త ఎక్కువ ఉంటుంది. అదే ఎక్కువ ఉండడం వల్ల నేను కూడా అది ఎంత గొప్ప ఫీలింగో చెప్పడం చాలా కష్టమవుతుంది. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గ్రేట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సూపర్. సో కమింగ్ టు సారంగపాణి జాతకం, జాతకాలు చెప్తారా, చెప్పించుకుంటారా, ఏం చేస్తారు? రెండు చెప్తారు. నా జాతకం చెప్పచ్చు కదా? చాలా డిమాండ్ చూసారు. అమ్మో మీకు చాలా డిమాండ్ ఉంది. ఉగాది తర్వాత ఎట్లుందో తెలియదు. ఉగాది తర్వాతనా? ఓ చాలా బాగున్నది మీది. ఏ మీ రకంగా చేతి చూస్తుంటే చాలా దివ్యంగా ఉంది సౌమ్య. థ్యాంక్ యూ. చల్లగా ఉంది కొంచెం. యా చల్లగా ఉంది డెఫినెట్లీ. చల్లని చేతి అని చెప్తున్నావు బేసిక్లీ. చల్లని చూపు అని కూడా చెప్తున్నావు. చల్లని చూపు. ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఈ జాతకం ఇంకా పెరిగిపోద్దేమో, అంత కామెడీ సీన్. జాతకం పేరు కదా, అట్లనే ఉంటుంది. సో రెమ్యునరేషన్ పెరిగితే బాగుండు అనిపిస్తుంది. ఇది ఎలాగో పెరిగిపోతుంది సార్. 49% గుడ్ లక్ ఉండాలి, 51% హార్డ్ వర్క్ ఉండాలి అని చెప్తారు కదా ఇండస్ట్రీలో. అవును, మీరు అది నమ్మరా? నేను నమ్మను అది. ఎందుకని? ఏమో నమ్మను అంతే. అంటే మీరు అందరు నమ్ముతారు కాబట్టి నేను నమ్మట్లేదు అంతే. మీరు ఇన్ఫర్మేషన్ కన్నా పంచులు ఎక్కువ వేస్తున్నారు. అని నువ్వే పని చేసినావు కదా ఇప్పుడు. అమ్మో, నేను ఇంటర్వ్యూ చేద్దామని, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని. అది ఐడియా ఏంటంటే అది పాపులర్, దాని తెలుగు యాక్చువల్ ట్రాన్స్లేషన్ ఏంది అంటే కొండంత కృషి ఉన్నా కూడా ఆవగించంత అదృష్టం ఉండాలంటారు కదా. అది మీరు ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ లా 49% ఎట్లయితే 51%. ఆవగింజ అంటే ఎంత ఉంటుంది? ఇప్పుడు కొండంత కష్టం అంటే ఎంత ఉంటుంది? బేసికల్లీ కొండంత కష్టం అంటే 99% హార్డ్ వర్క్ ఉన్నా కూడా 1% లక్ ఉండాలంటారు. అది మీరు దాన్ని ఇట్లా పార్ట్నర్షిప్ డీల్ లాగా చేసారు. చెప్పండి, కొత్త బిజినెస్ ఏమైనా పెట్టి మీరు అగ్రిమెంట్ రాసి వచ్చారా? 51% 40. మీరు అన్నారు కదా మేజర్ డిసిషన్స్ తీసుకుంటారు, మేజర్ స్టెప్స్ వేస్తారు అని చెప్పి. అయితే మీరు ఖచ్చితంగా ఏదో బిజినెస్ పెట్టారు. చెప్పండి. పెళ్లి చూపులు కన్నా ముందు ప్రియదర్శి ఏంటి అసలు? అది ప్రొఫెషనల్ క్వశ్చన్, పర్సనల్ క్వశ్చన్ ఎట్లా? నాకు పర్సనల్ గా ఉంటుంది. నేను ఇప్పుడు ప్రొఫెషనల్ అడగొచ్చు, బట్ పర్సనల్ క్వశ్చన్ ఇది. టచ్ చేసిందమ్మా దర్శి అంతకు ముందు. హిస్ బార్న్ స్టార్, హిస్ స్టార్ ఫస్ట్ నుంచి. చందానగర్ లో పొద్దున లేచి మా అమ్మ పాలిస్తారా అది బార్న్ స్టార్ అది బేసికలీ. లేదు అట్లనే, అంటే ఇప్పుడు బేసిక్లీ పోయి పాలు తీసుకురావడం తక్కువైంది, అవి ఇంటికి వస్తున్నాయి అంతే. సో అట్లనే పెద్దగా మార్పేం లేదు. కొంచెం ఇట్లా ఇది మంచి కాస్ట్లీ షర్ట్స్ వేసుకుంటున్నాం ఇప్పుడు అంతే. అది కాదు క్వశ్చన్. పెళ్లి చూపులకు ముందు ప్రియదర్శి ఏం చేసేవారు అంటే? సినిమాలో ప్రయత్నాలు చేసేవాడు అంతే. సినిమా అంటే మీకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చియేనా? చాలా. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు బాగా? నేను ఉప్పల్ బాలను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను బేసికలీ. తర్వాత వైజాగ్ సత్య ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే నాకు ఎప్పుడైనా సరే నేను కూడా. అసలు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఉప్పల్ బాలు ఎట్లుంటాడండి? నాకు అర్థం కాదు. ఉప్పల్ బాలు మొన్న వచ్చాడు కరోనా టైంలో. ఇంటెలిజెన్స్ డైసెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ విల్ డ్యామేజ్ ది టిష్యూ. You understand? The thing is he's being funny, but the thing is yeah, I think అది జెన్యూన్ గా సినిమాలు చూసి మన తెలుగు వాళ్ళందరం ఎక్కువ సినిమాలు చూస్తాం కదా ఇన్ జనరల్ గానే, తెలుగు ఆడియన్స్ అందుకే అన్ని భాషల్ని. కాదండి, మెయిన్ క్వాలిటీ ఉంటే ఏదో నేర్చుకుందామని మేము అడుగుతుంటే మీరు ఉప్పల్ బాల్ పేరు చెప్తారేంది?
ఏ తప్పేంటి పాపం అట్లానే కాదు. తప్పేం లేదు. ఉప్పల్ బాలు ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఆయన బేసిక్లీ ఒక డిజిటల్ క్రియేటర్ అయి ఉండొచ్చు, కానీ నాకు ఉప్పల్ బాలు వీడియోస్ నేను చూస్తా, చాలా బాగా చేస్తాడు. హీ రీసెంట్లీ టోల్డ్ దట్ ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ అవి ఎండోర్స్ చేయలేదు అది ఇది అని. లైక్ ఐ ఫెల్ట్ వెరీ చాలా గుడ్, inspiring. చాలా ఇన్స్పైరింగ్ అసలు ఏం అనిపించింది. creator అప్పటి నుంచి రెస్పెక్ట్ పెరిగింది. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా చూసి ఇట్లా ఫుల్ నేను కాస్త హ్యాపీగా నవ్వుకుంటే, అండ్ మనోడి దగ్గర అసలు ఏం మాత్రం ఉప్పల్ బాలు చూస్తే వెళ్ళిపోతా మీరు నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వకుండా మీరు మాట్లాడుకుంటున్నారు. అవును, నువ్వు ఇప్పుడు ఉప్పల్ బాలు ఏం యాక్టర్ అన్నావు? నేను నాకు చెప్తున్నా, నాకు ఉప్పల్ బాలు అంటే ఇష్టం అని చెప్తున్నా. నేను మజాక్ అనుకుంటున్నాను, నిజంగా చెప్తున్నా. ఆయన దగ్గర ఇసుమంతా కూడా, అంటే నువ్వు ఎక్కడున్నా సరే హీస్ హిమ్సెల్ఫ్ ఆల్వేస్. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు మనం ఎక్కడైనా పబ్లిక్ స్పేస్ లో వెళ్తే మనం కొంచెం ఇట్లా ఆయన అట్లా ఉన్నాడు, చాలా ఓపెన్ గా ఉంటాడు. సో నాకు ఎంత దట్ క్వాలిటీ నాకు కూడా ఉండదు. అందరినీ నవ్వించడం కూడా ఒక కళనే కదా. For more videos like this, subscribe Big TV channel.